వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం. ఇవాళ మా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఇంట్లో గృహప్రవేశం చేసుకున్న తర్వాత కింద ఒక ఆఫీస్ రూమ్ లాగా పెట్టుకోవాలి అనే ఆలోచన అంటే గృహప్రవేశానికి ముందే వచ్చింది. అయితే సెపరేట్‌గా ఉండాలి. ఎందుకు అనంటే వచ్చిన వాళ్ళకి గూడా కొంచెం ప్రైవసీగా ఉండాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పుకోవాలి అనంటే కొంతమంది మా కుటుంబ సభ్యుల ముందు చెప్పుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ ప్రైవసీ వాళ్ళకుండాలి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. వాళ్ళకి ఉండకూడదు, మనకి అనిపించకూడదు అని చెప్పి సెపరేట్‌గా ఒక రూమ్ ఉండాలి అని చెప్పి అనుకోవడము. ఆఫీసు మన సొంత ఇల్లు కాబట్టి మనం చక్కగా నీట్‌గా ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మాకు చాలా నచ్చిన కలర్ వైట్ అనమాట. ఇల్లు ఎప్పుడు గూడా మొత్తం వైట్ కలర్‌లో ఉండాలి అని చెప్పి చాలా ఎప్పటినుంచో ఉన్న కోరిక. ఎందుకు అనంటే ఎలాంటి ఎనర్జీ అయినా గూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది వైట్‌లో ఉంది అని జెప్పి నాకనిపిస్తుంది. అలాగే వైట్ మీద ఎప్పుడు ఆధారపడినా గూడా, ఆ కలర్ మీద ఆధారపడి ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, అట్లా ఫస్ట్ అంటే ఆఫీస్ సెటప్ చేయడమే కాదు, ఎక్కువగా ఖర్చు పెట్టుకోకుండా అంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకూడదు. అంటే చాలా జాగ్రత్తగా చేయాలి అని అనుకోవడము. ప్రతీది గూడా వైట్ కాన్సెప్ట్ మీద చేసుకోవడం. అయితే ఇక్కడ గూడా ఏవైతే మీరు ఈ వాల్ పేపర్స్ చూస్తున్నారో, ఇది మాత్రం మా మైత్రి సెలెక్ట్ చేసింది. అంటే వైట్ వెనకాల వైట్ బ్యాక్‌గ్రౌండ్ నుండి కొంచెం గోల్డ్ కలర్ పేపర్‌తో వచ్చింది నేను అనుకున్నాను. కానీ తనేం చెప్పిందంటే కొంచెం అంటే పిల్లకి చూడంగానే ఈ బ్లూ కలర్ మీద పీచ్ కలర్ ఫ్లవర్స్ దాని మీద సిల్వర్ కలర్ వచ్చింది. బాగా నచ్చింది. మన ఇష్టమే కాదు పిల్లల ఇష్టం కూడా మనం గౌరవించాలి. వద్దు అని ఒకసారి చెప్పేసిన తర్వాత వాళ్ళు ఫీల్ అవుతారు అని చెప్పి అవి తీసుకోవడం జరిగింది. ఇంకా చెప్పాలి అనంటే ఈ శ్రీపాద శ్రీవల్లభులు. యాక్చువల్‌గా మనం ఇది గాణగాపురం నుంచి తెచ్చుకున్నాము. మధ్యలో కొంచెం పూజలవి చేసేటప్పటికి కొంచెం కలరింగ్ చేంజ్ అయిందనమాట. కలరింగ్ చేంజ్ చేసేటప్పటికి మా మైత్రిని మళ్ళీ ఫ్యాబ్రిక్ పెయింట్స్‌తో కలరింగ్ చేసింది. ఇది ఇక్కడ ఉండాలి అని చెప్పి తెచ్చుకోవడము. అయ్యో! ఒకటి ఇట్లా అంటే కలర్ అది పోయి అలా అయిందని చెప్పి ఇంకోటి కూడా తెచ్చుకున్నాను మన గాణగాపురం నుంచి. అప్పుడు అనిపించింది రెండోది ఎందుకు కొనాలనిపించిందంటే, ఎందుకంటే ఫస్ట్ శ్రీపాద శ్రీవల్లభులది మన ఆఫీస్‌కి వచ్చేస్తుంది కాబట్టి మనం రెండోది తెచ్చుకుందాము అని అనిపించిందనమాట. ఇంకా చెప్పాలి అనంటే ఫస్ట్ మా వినాయకుడి గురించి చెప్పాలి. ఈ పర్టిక్యులర్‌ది మాత్రం నాకు ఎన్నాళ్ళ నుంచో కొనాలి అన్న కోరికనమాట. ఎందుకు అనంటే న్యూమరాలజీ నేనేం చెప్పినా కూడా భగవంతుడు ఇచ్చిన స్ఫురణతోనే చెప్తాను అనేది మాత్రం నాకు గట్టి నమ్మకమండి. దానికి ఎన్నో నిదర్శనాలున్నాయన్నమాట. మనకే ఆలోచన జనించాలి అనంటే జ్ఞానాన్ని ఇచ్చేది సరస్వతి అమ్మవారు. కాబట్టి అది అమ్మవారే ఆ స్ఫురణకి తీసుకురావాలి అనేది నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అయితే ఈ పర్టిక్యులర్ ఈ వినాయకుడిని మాత్రం నేను ఆన్‌లైన్‌లో చూసాను కానీ, నా చేతులతో నేను తెచ్చుకోవాలి అనేది మాత్రం చాలా కోరికగా ఉందన్నమాట. అంటే ఫస్ట్ అసలు వినాయకుడు వచ్చేయాలి ముందు అని చెప్పి అనుకున్నాను. అనుకున్నప్పుడు నేను ఇక్కడ బేగం బజార్‌లో తెలిసిన వాళ్ళ షాప్ ఉంది. అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ వినాయకుడు ఎన్ని చోట్ల వెళ్ళినా కూడా ఈ వినాయకుడు దొరకలేదు నాకు. 2, 3 షాప్స్‌కి వెళ్తే లేదండి అయిపోయాయి అని చెప్పారనమాట. అయితే ఈ వినాయకుడి గురించి కూడా ఫైండ్ రీచ్ స్విచ్ వర్డ్‌ని యూజ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. ఆ రోజు కూడా థ్యాంక్స్ చెప్పాను. ఈరోజు కూడా మీ అందరి ముందు యూనివర్స్‌కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక్కసారి ఒక బొమ్మల షాప్‌లో నుంచొని ఎక్కడైతే ఐడల్స్ ఇలాంటివి అమ్ముతారో అక్కడ నుంచొని ఎక్కడున్నా దొరకవా నాకు అని చెప్పి ఫైండ్ రీచ్ అనుకోవడము. పక్క షాప్ అతను కింద షాప్‌లో దొరుకుతుందమ్మా అని చెప్పడము. నేను కాదు కొంచెం నేను ఎక్కడైతే 2, 3 విగ్రహాలు తీసుకొని ఉన్నానో అతన్ని రిక్వెస్ట్ చేశాను. కింద దొరుకుతుందంట నా కోసం తెప్పించవా అని అంటే అతను వెంటనే వెళ్ళి అవి తీసుకొని వచ్చాడనమాట. నాకు చాలా విపరీతంగా నచ్చింది. ఎందుకంటే ఇది ఎట్లా అంటే ఇక్కడ బుక్ మీద రాస్తున్నట్టుగా ఉంటుందన్నమాట స్వామి. నాకు బాగా నచ్చింది. ఇది చిన్న టూత్ పిక్ లాంటిది ఏదైనా తీసుకొని ఇక్కడ పెడదాం అనుకుంటున్నా. మీ అందరికీ కూడా ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ ఇది చూస్తే మా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నిన్న రాత్రి కూడా నాకు కల్లో కనిపించారు స్వామి. మరి ఎందుకు కనిపించారనేది తెలియదు కానీ చాలా
మంచిగా అనిపించింది నాకు. చాలా పెద్ద కళ అనమాట. మా అమ్మగారు కూడా కళ్ళకొచ్చారు ఈసారి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాం కదా, అప్పుడు ఇది తెచ్చుకున్నాను. ఒక 2, 3 ఎక్స్ట్రానే తీసుకొచ్చాను, ఉంటాయి కదా అని చెప్పి. అలా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది మన దగ్గరికి వచ్చింది. అంటే ఈ లక్ష్మీ అమ్మవారిది మాత్రం మా ఇంట్లో మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామిది గోల్డ్ది ఉంది. అది నేను ఫ్రేమ్ తీసుకున్నాను, మీకు ఈసారి ఎప్పుడైనా ఫోటోలో పెడతాను. అది తీసుకున్నప్పుడు అది పెట్టుకుందాం అనుకున్నాను. అయితే మా వారికి అది బాగా నచ్చిందనమాట. వెంకటేశ్వర స్వామి మధ్యలో ఉండి అక్కడంతా అష్టలక్ష్ములు అంట. అయితే ఆయనకి బాగా నచ్చింది. ఆయన మాట తీసేయలేను, చాలా బాగుంది చాలా బాగుంది అని 2-3 సార్లు అన్నారు. అనేసరికి ఆయన పర్టికులర్గా ఉంచమని చెప్పారు కదా, అందుకని సరేలేండి ఈ అమ్మవారిని నేను తీసుకుని వెళ్తాను కిందకి, మేము పూజ రూమ్లో ఇది పెడతానులేండి అని చెప్పడం జరిగిందనమాట. సో ఈ బల్ల కూడా చాలా తక్కువ రేటుకి, ఎక్కడ తక్కువ దొరుకుతుంది అని అనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ చైర్ కూడా వైట్లో మా కోసమే ఉంది అని అనిపిస్తుంది. అది ఇంకా ఇవి కూడా చాలా తక్కువ రేట్కి తీసుకున్నాము. ఈ బుక్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, ఏదైనా నీకు ఎన్ని బల్లలు ఉన్నా సరిపోదు, అన్ని బుక్స్ తీసుకుంటూ ఉంటావు అంటారు ఈయన. నిజంగానే బుక్స్ అన్నీ నిండిపోవాలి ఆఫీస్ రూమ్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క సమస్యలకి ఎలా మనం సమాధానం చెప్పాలా అని అనిపించదు, తెలియదు అనమాట. ఏదేని బుక్ చదివేటప్పుడు అంటే భగవద్గీత కానివ్వండి, లేదు అంటే కనుక రామాయణం కానివ్వండి, లేదు అంటే కనుక శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం కానివ్వండి, గురుచరిత్ర కానివ్వండి, అప్పటికి గురుచరిత్ర, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్ర అయితే ఎప్పుడు చదువుతూనే ఉంటాం కదా. అయినా కూడా ఒక సమస్యకి ఏదైనా సొల్యూషన్ దొరకట్లేదు అనుకున్నప్పుడు, పర్టికులర్గా చదవాలనిపించినప్పుడు ఎన్నిసార్లు చదువున్నా కానీ ఆ సమస్యకి పరిష్కారం అనేది ఉంటూ ఉంటుంది అనమాట. సడన్గా మనకు అర్థమవుతుంది, అబ్బా స్వామి భలే చెప్పారు కదా మనకి అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా మనకి మన ఒకళ్ళ సమస్యకి చాలా నెలల నుంచి వాళ్ళ సమస్యకి పోరాడుతున్నాము. అట్లా ఈ బుక్లో శ్రీ దత్తాత్రేయ స్వామి పంచమహ సహితం అన్న బుక్లో నాకు దొరికింది. ఇట్లా మనం బుక్స్ చదువుకుంటూ వెళ్తూ ఉంటే కనుక మనకి చాలా బాగుంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అండ్ శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతం కూడా నేను చెప్దామని అనుకుంటున్నాను. చాలామంది చదివి వినిపించండి అని అంటున్నారు. ప్రయత్నం చేస్తాను, చదివి వినిపించడానికి కూడా ప్రయత్నం చేస్తాను. అట్లాగే నాకు ఈ ఆఫీస్ అంతా కూడా సెటప్ అవడానికి జయసింగ్ని చూపించు. ఆఫీస్ అంతా ఇతని పేరు జయసింగ్. యాక్చువల్గా మా ఇంట్లో వర్క్ అంతా చేశాడనమాట, ఇంటీరియర్ వర్క్ అంతా చేశాడు. కానీ మా ఇంట్లో ఒక మెంబర్ అయిపోయాడు అనమాట, ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు ఇప్పుడు. ఫస్ట్ మ్యామ్ అని పిలిచేవాడు, తర్వాత మా అనిపిస్తున్నాడు. మ్యామ్ కాస్త మా అయిపోయాం అనమాట, అంత క్లోజ్ అయిపోయాం. అంటే నా పని తన ఇంటీరియర్ వర్క్ ఒకటే చేయాలి కదా, కానీ మనతో పాటు వచ్చి ఆఫీస్ సెటప్ చేయడానికి ప్రతి దానికి, అంటే మీరు చూడండి ఈ వాల్పేపర్ దగ్గర నుంచి, బల్ల దగ్గర నుంచి, కుర్చీలు దగ్గర నుంచి, మనకి క్యాటరింగ్ చేసే అయ్యప్ప కూడా కుర్చీలకు వాటికి హెల్ప్ చేశాడు. అట్లా చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు అని అంటే మాత్రం మా మేనత్త, మా వారు, మా మాయ, ఆఫీస్ పెట్టుకున్నాం, ఇది కదా ఆఫీస్ అంటే ఇట్లా ఉండాలి కదా, ఎంత బాగుంది అని చెప్పి అందరూ అన్నారనమాట. సో మీకు ఎలా నచ్చిందా ఈ ఆఫీస్, ఈ వైట్ కలర్ థీమ్ ఎట్లా ఉంది అనేది తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ ఎప్పుడు కూడా డెడికేటెడ్గా మీకోసం తప్పకుండా వర్క్ చేస్తాను. అండ్ ఇంకా మంచి మంచి టెక్నిక్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా చెప్తాను, ట్రై చేస్తాను. అండ్ ఇవాళ నుంచి మాత్రం ఖచ్చితంగా, అంటే ఇదివరకు ఏంటంటే నేనే కెమెరా సెట్ చేసుకొని నేనే పెట్టుకోవడం, నేనే చూసుకోవడం అని అంటే ఒక్కొక్కసారి ఇంట్లో పనుల వల్ల ఇంటి పనులు ఇంపార్టెంట్ కదా, తర్వాత చేద్దాంలే అని అనిపిస్తుంది మనకి. అలా కాకుండా ఒకళ్ళు ఎవరైనా వస్తున్నారు, ఇవాళ వీడియో తీయాలి అని అన్నప్పుడు మాత్రం సెట్ రైట్గా రెడీగా అయిపోయి కూర్చుంటాం అనమాట. సో అందుకనే ఈ వీడియోస్ ఇప్పటి నుంచి కెమెరామెన్ నాగరాజ్తో న్యూమరాలజిస్ట్ శ్రవంతి. అది అంటే ఎవరైనా వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మనం లేచి వర్క్కి రెడీ అవుతాము.
మీరందరూ ఎట్లా ఉంటారో నాకు తెలీదు కానీ, నాకు కొంచెం నేనుగా వర్క్ చేయాలి అని అంటే మాత్రం కాస్త పెండింగ్ వేసే బుద్ధి ఉంది నాకు. అందులో వేరే వాళ్ళ వర్క్ అంటే పెండింగ్ వేయను గానీ, నా కోసం నేను వర్క్ చేయాలంటే మాత్రం నేను పెండింగ్ వేస్తూ ఉంటాననమాట. తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే అన్నట్టుగా వర్క్ చేస్తూ ఉంటాను. అయితే మీ అందరికీ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటి అనంటే, చాలామంది నా డైట్ గురించి అడుగుతున్నారు. అంటే నేను ఇదివరకు చాలా లావుగానే ఉండేదాన్ని. లేదమ్మా మీరు అప్పుడే బాగున్నారా అంటారు చాలామంది. కానీ బాగుండడం మాట పక్కకు పెట్టి గానీ, మన ఆరోగ్యం బావుండాలి. ఆరోగ్యం బావుండాలంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్. అండ్ వెయిట్ ఎక్కువగా ఉండకూడదని చాలామంది చెప్తుంటారు. ఉండకూడదు గానీ ఎలా తగ్గాలి అనంటే ఎక్సర్సైజ్ మెయిన్ ఇంపార్టెంట్, యోగా ఇంపార్టెంట్ అని అంటారు. కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటో చెప్పనా? యువర్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వేం తింటున్నావు? నీ శరీరమే ఒక గుడి అయితే గనక, నీ ఆత్మ అందులో ఒక జ్యోతి అయితే కనుక, నువ్వేం నైవేద్యం పెడుతున్నావు నీ శరీరానికి అనేది చాలా ఇంపార్టెంట్. అది తెలుసుకోవడానికి 40 సంవత్సరాలు అయిపోయిందనమాట. అది ఇంపార్టెంట్ అని తెలుసుకోవడానికి. సో, మనము ఫుడ్ మీద మనం గనక కాన్సంట్రేట్ చేస్తే గనక, మనం చాలా ముందుకు వెళ్తాము అని అనిపించింది. అయితే ఇందులో మనం చెప్పే రెమెడీస్ అన్నీ కూడా ఇప్పటి వరకు డైట్ గురించి ఎందుకు చేయలేదు అనంటే, ఇప్పుడు ఆల్రెడీ మనం రెమెడీస్ గురించే చెప్తున్నాం గదా! డైట్ గురించి చెయ్యాలి అని అనుకుంటే గనక తప్పకుండా ఒక ఫుడ్ ఛానల్ ఉండాలి అనేది నా భావన. ఎందుకు అనంటే, మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాము, అసలు ఎలాంటి ఫుడ్ తినాలి, అసలు ఎందుకు జంక్ ఫుడ్ ఎందుకు తినకూడదు, మంచి ఫుడ్ ఎందుకు తినాలి, అసలు జంక్ ఫుడ్ తినకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? నేను గూడా చాలా స్ట్రగుల్ అయ్యి, అంటే ఇది కంపల్సరీగా ఎలా చేయాలనే దాని మీద చాలా ఒకే ఒక సింగిల్ డేలో నా ఫుడ్ స్టైల్ అంతా మారిపోయిందనమాట. అంటే లేదు ఇది నేను తినాలి, ఇది తినకూడదు, ఇది ఎందుకు తినకూడదు, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేసే వీడియోస్ కానివ్వండి, లేదు అంటే గనక వాళ్ళు రాసే ఆర్టికల్స్ కానివ్వండి, ఫేస్‌బుక్‌లో గూడా రాస్తూ ఉంటారు, పోస్టులు పెడుతూ ఉంటారు. వాళ్ళవి గానివ్వండి చూడడం అనేది ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది అంటే మా మా మైత్రి ఒక మాట అందండి. అది కరెక్ట్ మాట. నేను మీకు ఫుడ్ ఛానెల్‌లో చెప్తాను నేను అదేంటి అనేది. ఆ మాట అనేసరికి అవునా! మనం ఎందుకు సర్వ్ చేయకూడదు? నేనెప్పుడు గూడా అవతల వాళ్ళకి సర్వ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. ఎందుకనంటే మనం ఏదన్నా చెయ్యాలి అనంటే ఫస్ట్ మన చేతిలో ఉండాల్సిందే డబ్బు. మీరు గమనించండి, డైట్ మెయింటైన్ చేస్తే మాత్రం కాస్త ఎక్కువే ఖర్చవుతుంది మనకి. కానీ మనం అనుకుంటాం శ్రమ గూడా ఎక్కువుంటుందండి చాలా. ఆ శ్రమని ఎట్లా మనం మేనేజ్ జేయాలి, అలాగే మన ఖర్చుని ఎట్లా మేనేజ్ జేయాలి, ఇదంతా గూడా అసలు కొత్తగా ఒక ఛానెల్ పెట్టి ఫుడ్ మీద స్టార్ట్ చేయాలని చెప్పి నా కోరికనమాట. మీ అందరూ గూడా దానికి కూడా సహకరిస్తారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. చాలా ఛానెల్స్ ఉన్నాయి ఫుడ్ మీద, నేను కాదని నేను అనట్లేదు. నా మా పద్ధతేంటి, అసలు నేను నేర్చుకున్నాను అని మీకు చెప్పాలి అని చెప్పి నా కోరిక. ఎందుకు అనంటే చాలామంది ఈ మధ్య డయాబెటీస్‌తో కానివ్వండి, పీసీఓడీతో కానివ్వండి, ఇలాంటి సమస్యలతో చాలా బాధపడుతున్నారు. మెయిన్ ఎక్కువగా వచ్చేదేంటి అంటే కూర్చొని చేస్తున్నారు కాబట్టి వర్క్. చాలా ఒళ్ళొచ్చేస్తుంది అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్‌కి అలవాటు పడిపోయాం. సో, అలా కాకుండా మీరే కాదు, నేను గూడా ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎళ్ళాము ఇక్కడ కూర్చున్నామంటే గంటల తరబడి కూర్చొని వీడియోస్ చేస్తాం. ఇంటికొచ్చేటప్పటికి మళ్ళీ కూర్చుంటాం. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్‌ని మనం ఎట్లా మార్చుకోవాలి? ఎలా మన పనులు మనం చేసుకుంటూ డిస్టర్బెన్స్ కాకుండా ఏదో 2 రోజులు చేసాం, 3 రోజులు చేసాం, తర్వాత వదిలేసాం అన్నట్టుగా కాకుండా ఎలా చేయాలి అనే దాని మీద ఫోకస్ చేద్దామనుంది. దానిలో నేను సక్సెస్ అవుతాను అని చెప్పి అనుకుంటున్నా. అలాగే మీ సహాయ సహకారాలు తప్పకుండా అందుతాయని చెప్పి నమ్ముతున్నాను. సో, ఇది మా ఆఫీస్ కథ. అలాగే నా న్యూ ఛానెల్ కథ కూడా వచ్చేసింది. ఫుడ్ ఛానెల్‌ది. మీకు నచ్చే ఉంటుందనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుస్తూ ఉంటాను. అప్పటిదాకా ఉంటాను. మీ స్రవంతి.